ఆయన ఇవన్నీ తప్పుడు ఎలిగేషన్స్ వేస్తున్నాడు. ఒక బంజారా గిరిజన ఆడబిడ్డ మీద కష్టపడి 14 ఏళ్ల నుంచి ఒక్కొక్క మెట్టు ఎదిగి పోయినటువంటి ఆడబిడ్డ మీద ఆయన ఈ ఫేమస్ కోసం కేవలం బిగ్ బాస్కి వెళ్ళాలి, శ్రీముఖి అంటే క్రష్, ఫేమ్ అవ్వాలి, ఆయన ఒక భరతనాట్యం డాన్సర్, సో ఆ డాన్స్ అవన్నీ నేర్చుకొని ఉన్నాడు. మీడియా సమావేశం పెట్టి మీడియా సమావేశంలో వీళ్ళు చేసిన ఫ్రాడ్కి సంబంధించినటువంటి అన్ని వీడియోలు, తర్వాత ఆడియోలు, తర్వాత ఫోటోలు అన్ని కూడా మీడియాకి ఇవ్వడం జరిగింది. సింగర్ మంగ్లీ తన పాటలతో అందరినీ ఫిదా చేసి తన టాలెంట్తో అతి తక్కువ కాలంలోనే సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకొని తనకంటూ ఒక క్రేజ్ను దక్కించుకుంది. కానీ గత కొన్ని రోజులుగా వరుస వివాదాలతో ఈమె పేరు బాగా హాట్ టాపిక్గా మారగా ఇప్పుడేకంగా 150 కోట్ల రూపాయల భారీ స్కామ్లో చిక్కుకోవడం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ వివాదంలో మంగ్లీతో పాటు ఆమె తమ్ముడు శివ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. అసలు ఒక పాపులర్ సింగర్ పేరు ఇంత పెద్ద ఆర్థిక నేరంతో ఎలా ముడిపడి ఉంది? అమాయక ప్రజలు తమ కష్టార్జితాన్ని ఎలా పోగొట్టుకున్నారు? హైకోర్టు అడ్వకేట్ సుబ్బు బయటపెట్టిన ఆ సంచలన నిజాలేంటో మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కథంతా రమావత్ మధు అనే ఒక కిలాడీ దొంగ చుట్టూ తిరుగుతోంది. నల్గొండ జిల్లా పెద్ద అడిసర్లపల్లి మండలం వట్టిపల్లి తాండాకి చెందిన ఈ మధు కేవలం 10వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి. కానీ అతను సృష్టించిన మాయాజాలం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అధిక వడ్డీ ఆశ చూపించి కర్నూలు, గద్వాల, మహబూబ్ నగర్తో పాటు హైదరాబాద్ శివార్లలో ఉన్న సుమారు 130 మందిని టార్గెట్ చేసి దాదాపు 150 కోట్ల వరకు వసూలు చేశాడని ఆరోపణలున్నాయి. ఇతను గోకులనందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక బోగస్ కంపెనీని సృష్టించి నెలకు 10 రూపాయల నుండి 12 రూపాయల వరకు అధిక వడ్డీ ఇస్తామని నమ్మించాడు. దీంతో జనం తమ భూములమ్మిన డబ్బుని, బంగారం తాకట్టు పెట్టిన సొమ్ముని తెచ్చి వీడి చేతుల్లో పోశారు. అయితే ప్రజలు ఇంతగా నమ్మడానికి కారణం కేవలం మధు ఒక్కడే కాదు, అతను వాడుకున్న సెలబ్రిటీల పేర్లు. ఈ బిజినెస్కి మంగ్లీ మెయిన్ పిల్లర్ అని, ఆమె తమ్ముడు శివ అన్నీ దగ్గరుండి చూసుకుంటాడని అతడు నమ్మించాడు. అయితే బాధితులు చెప్పేదాని ప్రకారం చూసుకుంటే కోకాపేటలోని మంగ్లీ నివసించే వాసవి అపార్ట్మెంట్లోనే ఈ డీల్స్ అన్నీ జరిగేవి. మధు బాధితులని అక్కడికి తీసుకెళ్లి మంగ్లీని దూరం నుంచి చూపించేవాడని, ఆమె ప్రోద్బలంతోని ఈ వ్యాపారం జరుగుతోందని నమ్మించేవాడని అడ్వకేట్ సుబ్బు తెలిపారు. దీంతో మంగ్లీగారున్నారు కదా, ఇంత పెద్ద సెలబ్రిటీ సపోర్ట్ ఉన్నప్పుడు మన డబ్బుకి ఏమీ కాదు అని జనం గుడ్డిగా నమ్మేశారు. ఇక ఈ స్కామ్లో మధుతో పాటు పాలతీయ భరత్ చౌహాన్, అతని భార్య శైలజ చౌహాన్ కూడా కీలక పాత్ర పోషించారు. ఈ భరత్ తండ్రి మెదక్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అలా ఆ పేరు వాడుకొని కూడా జనాన్ని నమ్మించారు. అయితే వీరంతా కలిసి మిర్యాలగూడెంలో ఒక హాస్పిటల్, అచ్చంపేటలో ఒక స్కూల్ మరియు కోకాపేటలో ఒక భారీ పబ్బు నిర్మిస్తున్నామని, అందులో మీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నామని అబద్ధాలు చెప్పారు. ఈ క్రమంలో హిమకాంతరెడ్డి అనే బాధితుడు తాను వ్యక్తిగతంగా 25 లక్షల రూపాయలు కోల్పోయానని, తనను మంగ్లీ అపార్ట్మెంట్కి తీసుకెళ్లి అక్కడ తాము చేస్తున్న భారీ ప్రాజెక్టుల గురించి వివరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆలోచించాలి. మీరెప్పుడైనా గమనించారా? అధిక వడ్డీ ఆశ చూపించే స్కీమ్లు ఎప్పుడూ ఇలాంటి సెలబ్రిటీల పేర్లను ఎందుకు వాడుకుంటాయి? అలాగే ఒకవేళ మీ కళ్ల ముందే ఒక సెలబ్రిటీ పేరుతో ఇలాంటి భారీ ఆఫర్ వస్తే మీరు మీ జీవితకాల కష్టార్జితాన్ని అంత సులభంగా నమ్మి ఇచ్చేస్తారా? అలా బాధితుల పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. మంగ్లీ తమ్ముడు శివాతో జరిగిన వాట్సాప్ చాట్స్, డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వీడియోలు మరియు బ్యాంక్ ట్రాన్సాక్షన్లు ఇప్పుడు ఈ కేసులో కీలక ఆధారాలుగా మారాయి. ఈ డబ్బుతో 10వ తరగతి ఫెయిల్ అయిన మధు ఇప్పుడు రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లలో తిరుగుతూ తన గ్రామంలో ఒక పెద్ద రాజమహల్ లాంటి విల్లా కట్టుకున్నాడని తెలిస్తే ఎవరికైనా ఒళ్ళు మండుతుంది. ఇక ఈ భారీ స్కామ్లో మంగ్లీ పాత్రపై వివరణ కోరడానికి అడ్వకేట్ సుబ్బు ఆమెకు ఫోన్ చేస్తే ఆమె చాలా అహంకారంగా మాట్లాడిందని ఆయన మీడియా ముందు వాపోయారు. ఒక సీనియర్ అడ్వకేట్ అని కూడా చూడకుండా నువ్వెవరు నాకు ఫోన్ చేయడానికి, అసలు నువ్వు సీనియర్వా లేక జూనియర్వా అంటూ చాలా చీత్కారంగా మాట్లాడిందంట. అంతటితో ఆగకుండా మంగ్లీ తప్పుడు మాటలు వాడిందని సుబ్బు సంచలన ఆరోపణలు చేశారు. నేను గిరిజన మహిళని కాబట్టే నన్ను టార్గెట్ చేస్తున్నారు, అదే గీతామాధురి బ్రాహ్మణ కాబట్టే ఆమె బూతుపాటలు పాడినా ఎవరు ఏమనలేదు అంటూ మంగ్లీ కుల విద్వేషాలు రేపేలా మాట్లాడడం ఇప్పుడు నెటిజన్లకి కూడా ఆగ్రహం తెప్పిస్తోంది. నిజానికి మంగ్లీకి మధుకి మధ్య మామూలు పరిచయం లేదని, అతను ఆమె పుట్టినరోజు వేడుకలకి 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ను గిఫ్ట్గా ఇచ్చాడని బాధితులు చెబుతున్నారు. ఆ పార్టీ అరేంజ్మెంట్స్ కూడా అతడే చూసుకున్నాడంట. అయితే మంగ్లీపై గతంలో కూడా డ్రగ్స్ పార్టీ ఆరోపణలు రావడం, ఆమె పాడిన కొన్ని పాటల లిరిక్స్ చాలా అసభ్యకరంగా ఉన్నాయని వివాదాలు చెలరేగడం మనం చూశాం. అలా ఈ వరుస వివాదాల వల్లే ఈషా ఫౌండేషన్ వారు కూడా ఈసారి ఆమెకు ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది. అయితే మధు అనే ఈ కిలాడీ దొంగ మీద ఇప్పటికే సిబిఐ, సిఐడి కేసులు ఉన్నాయంట. అతను గతంలో అరెస్ట్ అయ్యి
ప్రస్తుతం బెయిల్ మీద బయట తిరుగుతూ మళ్లీ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాడు. ప్రస్తుతం అడ్వకేట్ సుబ్బు బాధితుల తరపున సాక్ష్యాలను సేకరించి హైకోర్టులో కేసు వేయడానికి సిద్ధమయ్యారు. ఈ కేసులో మంగ్లీని, ఆమె తమ్ముడు శివాని కూడా నిందితులుగా చేర్చబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. అమాయక ప్రజల రక్తాన్ని పీల్చి ఆ డబ్బుతో విలాసవంతమైన బంగళాల్లో ఉండడం వల్ల సమాజానికి ఏ ఉపయోగం అని ఆయన ప్రశ్నిస్తున్నారు. సామాన్య ప్రజలు తమ భూములమ్ముకొని బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన సొమ్ముని ఇలాంటి సెలబ్రిటీల ముఖాలు చూసి నమ్మి పోగొట్టుకోవడం నిజంగా దురదృష్టకరం. అంతేకాదు, మంగ్లీ తన పలుకుబడిని వాడుకొని తనకు కేంద్ర మంత్రులు తెలుసని, పెద్ద రాజకీయ నాయకులు తెలుసని అడ్వకేట్ని బెదిరించే ప్రయత్నం కూడా చేసిందని సమాచారం. కానీ ఎంత పెద్ద నెట్వర్క్ ఉన్నా చట్టం ముందు అందరూ సమానమే అని బాధితులు నమ్ముతున్నారు. ఈ స్కామ్లో సేకరించిన ప్రతి పైసాను బాధితులకు తిరిగి ఇప్పించాలని, తప్పు చేసిన వారు జైలుకి వెళ్లాలని అడ్వకేట్ సుబ్బు డిమాండ్ చేస్తున్నారు. నిందితులు కేవలం పేద ప్రజల ఆశనే కాకుండా ఒక సెలబ్రిటీపై ఉన్న నమ్మకాన్ని కూడా వ్యాపారంగా మార్చుకున్నారు. ఇంకా ఈ స్కామ్ వెనుక మధు మాత్రమే కాకుండా 100 మంది ఏజెంట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా పక్కా ప్లాన్తో జనాన్ని ట్రాప్ చేశారు. మీరింకా 60-70 వేల జీతం దగ్గరే ఉన్నారు, నా ఇన్కమ్ చూడు కోట్లంలో ఉంది అని మధు తన ఎదుగుదలను చూపించి జనాన్ని ఊరించాడు. వాడు వాడే లగ్జరీ కార్లు, వాడు చూపిస్తున్న హైఫై లైఫ్ స్టైల్ చూసి అది నిజమే అని జనం నమ్మారు. జహీరాబాద్, నారాయణ ఖేడ్లలో భూములిస్తామనని ఫేక్ అగ్రిమెంట్లు రాసి ఇచ్చి అందరినీ బురిడీ కొట్టించారు. బాధితులు ఇప్పుడు ఆ చెత్త కాగితాలను చూపిస్తూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. చూస్తున్నారు కదా, ఈ 150 కోట్ల స్కామ్ సామాన్య ప్రజలకు ఒక పెద్ద హెచ్చరిక. అధిక వడ్డీ ఇచ్చే కంపెనీలని, సెలబ్రిటీల పేరుతో వచ్చే ఆకర్షణీయమైన ఆఫర్లని కళ్ళు మూసుకొని నమ్మకండి. మంగ్లీ నిజంగా ఈ మోసంలో ఉందా లేదా అనేది కోర్టు విచారణలో తేలుతుంది. కానీ ఆమె ప్రవర్తన మరియు బాధితులు చూపిస్తున్న సాక్ష్యాలు చూస్తుంటే అనుమానాలు మాత్రం గట్టిగానే ఉన్నాయి. ఒక సెలబ్రిటీగా ఆమెకు జనం పట్ల కనీస బాధ్యత ఉండాలి. కానీ ఆరోపణలు వచ్చినప్పుడు ఆమె స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఈ మొత్తం గొడవ మీద మీ అభిప్రాయమేంటి? సెలబ్రిటీలని నమ్మి అంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం బాధితుల తప్ప, లేక వాళ్ల ఇమేజ్ని అడ్డుపెట్టుకొని జనాన్ని ముంచే మధు లాంటి వాళ్ల తప్ప? మంగ్లీ ఒక గిరిజన మహిళ కాబట్టే ఆమెను టార్గెట్ చేస్తున్నారన్న వాదనలో నిజముందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ వీడియోకి ఇంతే. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.